ఇప్పుడు వేసిన స్టెప్లన్నీ ఆయన నేర్పించినవే నాకు. ఇది ఇంకో 50 ఎపిసోడ్ వరకు వాడుకోవచ్చు నేను. థ్యాంక్ యూ అవినాష్. పిల్లికి పాలు ఇష్టం, పందికి బురద ఇష్టం, కుక్కకి ముక్కిష్టం, మీకు నా కవిత ఇష్టం. ఓకే. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. ఆయన మీద ఒక గ్లాస్ నీళ్ళు పోయండి. సో ఇవాళ షోలో 2 గ్యాంగులు, అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. తెలుగు ఆడపిల్లలా, కొత్త కొత్త ఆవకాయలా, చున్ను ముక్క లాంటి పిల్లగా. సూపర్, అందరు కొడేశారు డాన్స్ నలుగురు. సో ముందుగా భలే నుంచున్నారు. టక్ 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 టక్. మీ పేరు? వీణా. వీణా, వెరీ గుడ్. మీరు? ఆర్య. ఆర్య. లోక్షిత. లోక్షిత. మీ పేరు? శాంతను. మీ గ్యాంగ్ ఒక పేరు కావాలి. సో ఆ పేరుతో పిలుస్తాను, ఎందుకంటే పేర్లు చాలా వెరైటీగా ఉన్నాయి. దాని మీద డైరెక్ట్ గా గ్యాంగ్ పేరుతో పిలుస్తా. పోకిరి. పోకిరి గ్యాంగ్. పోకిరి గ్యాంగ్ మీకు పోటీగా మరో గ్యాంగ్. లెట్స్ వెల్కమ్ దెమ్. కమ్ ఆన్. చారుశీల, స్వప్న బాల, యవ్వనాల, ప్రేమ పాఠశాల. గురుగారు మీ పేరు? శశి అండి. మీరు? రేణుక. రేణుక. వినీత. వినీత. తారక్. తారక్. ఓకే. సో మీ నలుగురు గ్యాంగ్, మీ గ్యాంగ్ కో పేరు ఏంటి? డిఫరెంట్ గా ఉండాలని చెప్పేసి వాళ్ళు పోకిరి గ్యాంగ్ అని పెట్టారు. జులై గ్యాంగ్. అంటే వాళ్ళు పోకిరిలా ఉన్నారని మీ ఉద్దేశం, మీరు జులైలని మీ ఉద్దేశం. సో పోకిరి గ్యాంగ్ అండ్ జులై గ్యాంగ్. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ సేమ్ టు సేమ్. సో ఈ సేమ్ టు సేమ్ రౌండ్ లో మీ గ్యాంగ్ లో నలుగురు ఆడతారు, కానీ ఒకళ్ళే ఆన్సర్ బయటికి చెప్తారు. మిగతా ముగ్గురు అతనికి హెల్ప్ చేస్తారు. ఇప్పుడు స్క్రీన్ మీద నేను 2 సేమ్ టు సేమ్ ఉన్న ఇమేజెస్ చూపిస్తాను, కానీ అందులో 8 డిఫరెన్సెస్ మీరు స్పాట్ చేయాలి. ఈ ఇమేజ్ కి ఈ ఇమేజ్ కి. ఇందులో 8 అంటే ఈచ్ 100 పాయింట్స్, అంటే 800 పాయింట్స్ వస్తాయి. మీకు 60 సెకండ్ల టైం ఉంటుంది. నలుగురు చెప్తే నేను కన్ఫ్యూజ్ అవుతాను కాబట్టి మీ గ్యాంగ్ నుంచి ఎవరు ఆన్సర్ చెప్తున్నారు? ఓకే. సో పోకిరి గ్యాంగ్ ఆడుతున్నారు సేమ్ టు సేమ్ లో. ఫస్ట్ పిక్చర్. ఫ్లవర్స్ లెగ్ కింద, రెడ్ లెగ్ కింద. షూ కింద నా ఫ్లవర్స్ లేవు. ఓకే. మిల్క్, సారీ, క్యాట్. క్యాట్? యా, అక్కడ అట్ సైడ్. క్యాట్ లేదా? ఓకే. 2. యా, అక్కడ రెడ్ కలర్ ఉంది క్యాప్ మీద, ఎల్లో క్యాప్ మీద. ఇక్కడ లేదు. ఇక్కడ ఏ ర్యాట్ మీద? పైన హ్యాట్ మీద. హ్యాట్ మీద. ఓకే. రెడ్ కలర్ బ్యాండ్. ఓకే. కింద. ఓకే. వీల్ దగ్గర రెడ్ కలర్ లేదు. ఎగ్జిబిషన్ లెక్క ఉంటుంది రౌండ్ గా. ఓకే. విండోకి ఒక స్టిక్, విండోకి ఒక స్టిక్ లేదు, రెడ్ కలర్. విండోకి ఒక స్టిక్ లేదు, ఒక స్టిక్ ఉంది. ఓకే. 4. పైన రెడ్ కలర్ ఉంది, ఇక్కడ లేదు. వీల్ కి. రైట్. ఓకే. సో మీరు ఇచ్చిన ఆన్సర్స్, షూ కింద ఉన్న ఫ్లవర్స్, ఇక్కడ ఉన్న పిల్లి 2, అండ్ ఈ విండోకున్న స్టిక్ 3, ఈ వీల్ అక్కడ మధ్యలో ఉన్న వీలు రెడ్ లో ఉంది, ఇక్కడేమో బ్లూ లో ఉంది. దట్ ఈస్ 4, అండ్ హ్యాట్ మీద బ్యాండ్ ఇస్ 5. సో 5 రైట్ ఆన్సర్స్ ఇచ్చారు విత్ ఇన్ 60 సెకండ్స్. ఇంకా 3 ఉన్నాయి. ఏటా 3? అక్కడ ఆ గ్రీన్ కలర్ ఐ గెస్. యా, దట్ వన్. అదొకటి లాంటిది ఒకటి ఉంది కదా, కింద లేదు. బౌల్లో మధ్యలో. వెనకాల షెట్లే తెలుసా మీకు? షెట్ మిస్సింగ్. ఓకే. సో 5 రైట్ ఆన్సర్స్, 500 పాయింట్స్. బాగా అన్నట్టే, ఆల్మోస్ట్ సర్దేశాం మనం.
ఎందుకంటే ఇప్పటివరకు ఎవరికి రాలేదు 500. ఓ ఐదర్ 700 వచ్చాయి లేకపోతే 400 వచ్చాయి. సో జులై గ్యాంగ్ మీకు ఎలా ఆడాలో అర్థమైంది కదా. సో మీ గ్యాంగ్ నుంచి ఎవరు ఆన్సర్ ఇస్తున్నారు? వినీత. సో వినీత, వాళ్ళు ఆడిన దాంట్లోంచి మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ వాళ్ళు చెప్తున్న స్పాట్ వాళ్ళ మొహాలు చూస్తే వాళ్ళు చూపిస్తారు అదిగో అక్కడ అని. ఓకే వాళ్ళు చూసి నీకు అర్థం అవుతుంది. నీకు అర్థమైనప్పుడు నాకు కరెక్ట్ గా చెప్పాలి. స్పాట్ చేస్తాం. ఇల్లు, హ్యాట్, షూ, లెఫ్ట్ షూ కింద అట్లా. Okay. రైటా? Okay. హియర్ వి గో. సేమ్ టు సేమ్ లో జులై గ్యాంగ్ కోసం పిక్చర్. అల్మారాలో సెకండ్ రోలో ఒక థింగ్ లేదు. అల్మారాలో సెకండ్ డ్రాలో ఓకే, లెఫ్ట్ కార్నర్ లో ఓకే, రైట్. ఎల్లో బెడ్ మీద కూడా కింద బెడ్ మీద పిల్లో లేదు. ఎల్లో కలర్ పిల్లో లేదు సెకండ్ బెడ్ మీద, ఓకే రైట్. ఈ పక్కన కబోర్డ్ లో ఒక ఐటమ్ మిస్ అయింది, రైట్ సైడ్ కబోర్డ్ లో. ఎస్. అండ్ బ్యాక్ సైడ్ ఫ్రేమ్. వాల్ మీద ఫ్రేమ్ ఒకటి మిస్ అయింది. వాల్ మీద ఫ్రేమ్ ఒకటి మిస్ అయింది, ఓకే 4. ఆ మిర్రర్ డోర్ ఆ లైన్ మిస్ అయింది. ఓకే, 2 మిర్రర్ బేస్ లో ఒక మిర్రర్ ఉంది, ఓకే. ఆ కింద టేబుల్ దగ్గర దానికి ఇది లేదు, టేబుల్ లెగ్ లేదు. ఓకే 6. రైట్ సైడ్ లాస్ట్ షెల్ఫ్. రైట్ సైడ్ లాస్ట్ షెల్ఫ్ లో పైన ఎంటీ ఉంది. చెప్పేసావు కదా, చెప్పావమ్మా. ఓకే టైమ్ అప్. ఓకే సో మొత్తం 6 ఆన్సర్స్ ఇచ్చారు మీరు. విండో ఈ మిర్రర్ ప్యాన్ కి మధ్యలో సెపరేషన్ లేదు, Yes. 1. ఎంటీ ఉంది 2. ఓకే అండ్ ఇక్కడ ఒక ఎల్లో పిల్లో మిస్సింగ్ 3. దెన్ టేబుల్ కి ఒక లెగ్ మిస్సింగ్ 4. ఈ షెల్ఫ్ లో ఒక బాక్స్ ఖాళీ ఉంది 5. అండ్ అలాగే ఇక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ మిస్సింగ్ 6. yes. సో మీరు ఇంకో 2 మిస్ చేశారు. ఏంటి ఆ 2? ఆ టేబుల్ మీద ఒక లైట్ మిస్ అయింది, టేబుల్ ల్యాంప్ ఒకటి మిస్ అయింది. టేబుల్ yes. ల్యాంప్. ఓ అక్కడ గ్రీన్ లైన్. ఆ బెడ్ కి లైన్స్ Okay. ఏదైతే ఉన్నాయో కొంచెం మా వాళ్ళు బాగా వాడి అలాంటివి చేస్తారు. ఓకే, సో 6 రైట్ ఆన్సర్స్, 600 పాయింట్స్. ఏం పర్లేదు, నెక్స్ట్ రౌండ్ లో కవర్ చేద్దాం మనం. ఓకే, సో పోకిరి గ్యాంగ్ 500 పాయింట్స్, జులై గ్యాంగ్ 600 పాయింట్స్. మనం వచ్చాము ఇప్పుడు సెకండ్ రౌండ్. చాలా సింపుల్ గా ఉంటుంది ఈ రౌండ్. ఒకళ్ళు హెడ్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటారు, ఇంకోళ్ళు చీటీలో చెప్పింది పైకి చదువుతారు. హెడ్ ఫోన్స్ పెట్టుకున్న వాళ్ళు చీటీలో వాళ్ళు చెప్తున్న విషయాన్ని లిప్ యాక్షన్ బట్టి గెస్ చేయాలి. రైట్ గా గెస్ చేస్తే 120 సెకండ్స్ లోపల ఎన్ని గెస్ చేస్తే అన్ని 100 పాయింట్స్. ఓకే, సో పోకిరి అండ్ జులై లెట్స్ ప్లే సెకండ్ రౌండ్. రచ్చరంబోలా. పోకిరి గ్యాంగ్ నుంచి వాళ్ళు వస్తారు. ఆర్య తెలసొక్క ఎర్రచొక్క. and ఎర్రచొక్క. Yeah. ఓకే కమాన్, తెలసొక్క ఎర్రచొక్క కమాన్. ఏం చేస్తుంటారు మీరు? ఆన్లైన్ రేడియో స్టేషన్ టీజీ9 FM లో ఆర్జేగా వర్క్ చేస్తున్నాను. బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను. ఓకే, ఐఎమ్ ఏ డాన్సర్. అప్పుడప్పుడు సింగింగ్ ట్రై చేస్తూ ఉంటాను. ఎస్ఎస్బి టీవీ అనే లోకల్ ఛానల్ లో యాంకరింగ్ చేస్తాను. పిట్ట కొంచెం కూతగనం అంటే ఈవిడే. ఏం మాస్టారు, చెప్పండి సార్. మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటంటే మీలాగా నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెద్ద ఫ్యాను. ఓకే, ఎప్పుడు ఆయన స్పీచెస్ అండ్ మీ షోస్ చూస్తుంటా. అండ్ అలాగే టీజీ9 FM లో సేమ్ నేను కూడా ఆర్జే వర్క్ చేస్తున్నా. Okay. నా షో లెవెల్ టు 1 ఎవ్రీ సండే. వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ రౌండ్ లో ఏంటంటే హెడ్ ఫోన్స్ ఆయన పెట్టుకుంటారు. మ్యూజిక్ ఆన్. Music on can, disco on can, move it on can. ఓకే, టైమర్ ఆన్ స్క్రీన్. Your time starts in 3, 2, 1, go. అల్లజడి. అలజడి. అల్లజడి. ఇంటి ఫుడ్. ఇంటి ఫుడ్. ఇంటి ఫుడ్. టెలిఫోన్. ఇంటి ఫుడ్. టెలిఫోన్. ఇంటి ఫుడ్. ఇంటి ఫుడ్. నీ కింద పడి. కింద పడి మీద పడి కాదు. ఇంటి ఫుడ్. టెలిఫోన్. ఇంటి ఫుడ్. టెలిఫోన్.
నెక్స్ట్ ఊడల మర్రి. ఊడల మర్రి. ఊహల పల్లకి. ఊహల పల్లకి. ఊడల మర్రి. ఊహలు గుసగుసలాడే. బాగా ఆడతాయి. ఊడల మర్రి. ఊహల పల్లకి. ఊడల ఇదేగా మర్రి. పిచ్చెక్కిస్తానని ఊసలాడి. ఊడల ఊసరవల్లి. ఊడల మర్రి. కస్టమర్ కేర్. కస్టమర్ కేర్. మనసంత. ఆ? కస్టమర్ కేర్. కస్టమర్ కేర్. డే కస్టమర్ కేర్. థమ్స్అప్. ఆ. థమ్స్అప్. థమ్సప్. కస్టమర్ కస్టమర్ కేర్. కేర్ థమ్సప్. కస్టమర్ కేర్. కష్టపడి. ఆ పడతానే ఉండు. కస్టమర్ కేర్. కష్టపడి. గట్టి గట్టి. కస్టమర్. కస్టమర్. కష్టపడి. మర్ర. పంది. మర్ర. 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 పంది. కస్టమర్ కేర్. కష్టపడి. పన్ను ఊడింది. పన్ను. మడుగు. పన్ను. బలుపు. మా డు పన్ను. మడుగు. పన్ను. మాడు పన్ను రే. పండుగ. పన్ను. మడుగు. పన్ను. అల్లడుగు. పన్ను ఊడింది. మడుగు. పన్ను. మా 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 కాదని మా చెప్తా, మా కాదని. బా బా ను. డు ను. గు ను. బడుగు. పన్ను. గొడుగు గొడుగు బడుగు. పనిష్మెంట్. 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 పార్టిసిపేట్. పనిష్మెంట్. మనీష్. పనిష్మెంట్. మనీష్ పాండే. పనిష్మెంట్. మనీష్ పాండే. మనీష్ పాండే. ఆయన ఎందుకు గుర్తొచ్చాడు నీకు? భలే ఆడావు నాన్న. నీ పిచ్చికి తగ్గట్టే ఉన్నాయి ఆన్సర్లన్నీ. చాలా బాగుంది. పిచ్చెక్కిస్తా అన్నాడు కదా ఇందాక, బాగానే ఎక్కిచ్చావు. బాగా ఆడావు. పనిష్మెంట్. పనిష్మెంట్. మనీష్ మనీ పాండే. పాండే. పన్ను ఊడింది అంటే మల్లడుగు అంటున్నావు, గుడుగు అంటున్నావు, మడుగు అంటున్నావు. ఊడల మర్రే. ఇంటి ఫుడ్. ఓన్లీ అలజడి మాత్రమే చెప్పావు, ఎందుకంటే పాటలు పెట్టాక నీ కడుపులో అదే జరుగుతోంది నాకు తెలుసు. ఒకటే ఒక రైట్ ఆన్సర్. 100 పాయింట్స్. అది కంగ్రాచులేషన్ చెప్పారు వాళ్ళు. ఇదంతా నేనే చేసా భయ్యా. పోఖరి గ్యాంగ్ 600 పాయింట్స్. అండ్ జిల్లా గ్యాంగ్ మీరు ఆల్రెడీ 600 లో ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ ఎంత స్కోర్ చేసుకుంటే అంత బోనస్ మీకు, రైట్? సో మీ గ్యాంగ్ నుంచి ఆ ఇద్దరు తెలివైన వాళ్ళు ఎవరు? ఓకే రండి, మీ ఇద్దరు రండి. మీరేం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా. ఏ మాస్టర్, మన పరిస్థితి ఏంటి? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో హెడ్ ఫోన్స్. ఓకే, మ్యూజిక్ ఆన్. Music on can. Disco on can. Move it on can. Slowly, slowly. Your time starts in 3, 2, 1, go. లవంగం. 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 లవ్లీ. లవంగం. 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 మామూలుగానే తెలియదు మన కవిగం. లవంగం. కభీ ఖుషి కభీ గమ్. లవంగం. ఏంటి? I think లవంగం. కలేజా కవిలింగం. సినిమాలో బ్రహ్మానంద గారి పేరు కదా, లవలింగం. అది మిరియం. లవంగం. లవంగం. లవలింగం. లవంగం. కవిలింగం. చతుర్భుజం. చతుర్భుజం. సర్దుకుపోదాం. సర్దుకుపోదాం. చతుర్భుజం. స్వాతిముత్యం. చతుర్భుజం. సాధు. చతుర్భుజం. సాతుముత్యం. సర్లే, ఇది చేద్దాం. ఇంకోటి ఇయ్యండి. ఒక్కొక్కరిని కాదు, షేర్ ఖాన్. అబ్బబ్బో, ఇదేం బాలా. షేర్ ఖాన్. షేర్ ఖాన్. ఏ ఒక్కొక్కరిని కాదు, షేర్ ఖాన్. షేర్ ఖాన్. 100 మంది శ్రీజా. ఒకేసారి రమ్మని. షేర్ 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 ఖాన్. షేర్ ఖాన్. శ్రీజా. షేర్ షేర్ ఖాన్. ఇంకోటి ఇంకోటి. ఆర్టిస్ట్. 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 ఐజా. ఆర్టిస్ట్. ఆర్టిస్ట్. ఐస్. ఆర్టిస్ట్. ప్లీజ్. ఇంకోటి ఇంకోటి ఇంకోటి. నువ్వు ఏం చెప్పవు. నువ్వు విడదీయాలి.
చీమ తుమ్మింది. చీమ సినిమా చీమ చీ చీ సినిమా చీమ సినిమా చీ చీ సి చీమ సినిమా చీమ తుమ్మింది ఇటు శ్రీమంతుడు చీమ తుమ్మింది సొరకాయ పచ్చడి. సొరకాయ పచ్చడి సొరకాయ రే సొరకాయ 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 ఆనపకాయ. చూసారా ప్రదీప్ గారు నేను ఒక్కటేనే చెప్పిన వాళ్ళు ఒక్కటి కూడా చెప్పలే. అరే ముఖం ఎంత బాగా ఆడావంటే నువ్వు. రెండు జాబులు చేస్తూ స్పోర్ట్స్ అని ఆడేటప్పటికి ఇక్కడ ఇందులో ఏది రాలేదు. సొరకాయ పచ్చడి ఎగిరింది. చీమ తుమ్మింది. ఆర్టిస్ట్ షేర్ ఖాన్. చతుర్భుజం లవంగం. ఒక్కటి కూడా రైట్ ఆన్సర్ చెప్పలేదు. సో 0 పాయింట్స్ వచ్చాయి. సో పోకిరి గ్యాంగ్ 600 లో ఉన్నారు. దేవుడి దయ వల్ల జూలై గ్యాంగ్ కూడా 600 లోనే ఉన్నారు. సేమ్ కాంపిటీషన్ ఇస్తున్నాం. అనుకూలంగా రా ప్రపంచానికి. రండి కొట్టమ్మా కొట్టి. ఏయ్ ఏయ్ ఏయ్. ఇక్కడతో 2 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నాం. పోకిరి గ్యాంగ్ అండ్ జులై గ్యాంగ్ బోత్ ఆన్ 600 పాయింట్స్. మనం వచ్చాము ఇప్పుడు థర్డ్ రౌండ్ కి వచ్చాం. అండ్ థర్డ్ రౌండ్ చాలా సింపుల్, చాలా ఈజీగా. మీరు ఇప్పుడు గెటబుల్ చేంజ్ చేసి ఓ మంచి స్కిట్ వేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. రైట్? Okay. మీ గ్యాంగ్ లో రెడీ అయ్యే వాళ్ళు ఇటు, మీ గ్యాంగ్ లో రెడీ అయ్యే వాళ్ళు ఇటు. ఓకే, థర్డ్ రౌండ్ జంబల గడిపంప. ఓకే, సో థర్డ్ రౌండ్ లో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి పోకిరి గ్యాంగ్ నుంచి ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. బాగా రెడీ అయ్యి వస్తా అన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే డార్లింగే వసిన డార్లింగే సో ఇంతకీ గెటప్ ఎందుకు వేశారు? స్కిట్. అవునా? డార్లింగే వసిన డార్లింగే నేను మామూలుగా బోర్ కొట్టి వేసుకున్నావు నువ్వు అనుకుంటున్నాను. అలవాటు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి అతను వేసుకున్నాడు. ఏంటి ఇలా వేసుకుని ఇంప్రెస్ కూడా అవుతారా? ఏం స్కిట్ చేయబోతున్నారు? మొగుడు పెళ్ళాం ఓ డాక్టర్. మీరిద్దరు మొగుడు పెళ్ళాం చిచి కాదు కాదా? నేను డాక్టర్. ఓ మీ డాక్టరా? సారీ అండి. అంటే హైట్ బాగా మ్యాచ్ అయ్యేటప్పటికి మీరు హస్బెండ్ అనుకున్నాను నేను. ఇట్స్ ఓకే. ఓకే, సో డాక్టర్ అనుకున్నాను అప్పుడే. డాక్టర్ వైట్ కోట్ వేసుకోపోయి రెడ్ కోట్ వేసుకున్న డాక్టర్. అండ్ మీరు వేరే వాళ్ళ వైఫ్. Yes. ఆ వేరే హస్బెండ్ ఏరి? అదేంటి డాక్టర్ తో వదిలేసాం మీ ఆవిడ్ని. సరే, స్కిట్లు అన్న ఏం చేస్తారో చూద్దాం. ఆల్ ది బెస్ట్. మా నాన్న నాకు పెళ్లి చేసి నా జీవితానికి ఒక వెలుగు తెస్తాను అన్నాడండి. ఏ పవన్ కళ్యాణ్ ఏ మహేష్ బాబు వస్తాడు అనుకున్నాను, కానీ వాడి జీవితంలోనే వెలుగు లేదు. అలాంటి నుంచి నాకు పెళ్లి చేశారు. ఇంకా నా జీవితానికి ఏమి ఇస్తాడు వెలుగు? మీకు పాయింట్ అర్థం కాలేదు కదా. మా ఆయనకి ఓ వ్యాధి, ఇలాంటి వ్యాధి కాదు, పడుకుంటాడు. ఎలా అంటే పెళ్ళైనది కొత్తలో ఫస్ట్ నైట్ పాల గ్లాస్ వెళ్ళానా, పాలు తాగుతూ పడుకున్నాడు. తిరగని చోటు లేదు, తిరగని డాక్టర్ లేడు. మా ఫ్రెండ్ ఫోన్ చేసింది, సిటీలో కొత్త డాక్టర్ వచ్చాడంట, ఈరోజు అక్కడికి వెళ్ళి సెటిల్ చేసుకుని వద్దామని అనుకున్నాను. అయినా మా ఆయన రావాలే, టైం అయింది, ఇంకా రాలేదేంటి? బాగా డాన్స్ చేశారు. డాన్స్ ఎట్లుంది? అదిరిపోయింది. అదిరిపోయిందా? ఆ. ఏదో ఒక స్టెప్ ఒకటి అది, ఏమండి ఏంటండి? ఏంది ఇప్పుడే వచ్చారు డాన్స్ పడుకుంటారేంటండి మీరు? ఇద్దరు వచ్చింది పడుకున్నా, ఏమైంది? తిన్నారా? ఏమో తిన్నాను, లేదు, గుర్తులేదు నాకు. సరే తీసుకున్నా అసలు తినడానికి. తీసుకురా పో. ఇది వెళ్ళానో లేదో పడుకున్నారు. తెచ్చా? తిన్నాను. తింటూ పడుకుంటాడండి. నా బాధ ఎవరు చెప్పుకోను. ఏమండి లేవండి, ఇట్లా కాదు, మీరు అలా పండుకోవద్దు. డాక్టర్ ఫస్ట్ టీవీ ఆన్ చేయ, ఒక మంచి కామెడీ షో చూద్దాం. మీరు కామెడీ షో కూడా చూస్తారా? చూస్తానే, పెట్టు నువ్వు. అది చూడండి, బాగుంటుంది.
నవ్వుతూ పడుకుంటారండి. ఏమండి ఆ, ఇవ్వండి, ఏంది నీ డాక్టర్ బాధ దగ్గరికి ఏంది? వెళ్దాం పదండి. నడు, పో. ఇలా కాదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరే. ఈరోజు ట్రీట్మెంట్ చేపిద్దాం మీకు. సరే, నడు. సరేనా? కొద్దిసేపటి తర్వాత డాక్టర్ చిదంబరం దగ్గర హాయ్ హలో ఎవరు అనుకుంటున్నారా? సిటీలోనే టాప్ మోస్ట్ డాక్టర్ అన్నమాట. టాప్ మోస్ట్ అంటే హైట్ లో కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్న వింత వింత కేసెస్ అన్ని నా దగ్గరికి వస్తుంటాయి. చూద్దాం ఈ రోజు ఎవరు వస్తారో, వాళ్ళ రోగాలు ఏంటో, వాళ్ళ లొల్లు ఏంటో. ఓకేనా? భర్త భార్యని భుజాల పైన మోస్తుందని విన్నాను, ఫస్ట్ టైం చూస్తున్నాను. అలా అనిపించిందా? కాదా? పడుకున్నాడు బాబు. ఆ, ఇవ్వండి. ఏమన్నా నాకు నిద్ర లేదా? ఓ డాక్టరా? ఆ, భూమికి జానం లేదు కానీ డాక్టరా? ఏం మాట్లాడుతున్నాను? చోటా ప్యాకెట్ బడా ధమాకా. ఓ ఇప్పుడు కుర్చీ ఎక్కినావా? నువ్వు ఆ, మళ్ళీ పడుకున్నాడు. అమ్మాయి గాలి తీసేస్తాడో నేను భయపడ్డా. డాక్టర్ గారు చెప్పండి అమ్మా. ఏం చెప్పుకోవాలండి? నైట్ నిద్ర లేదా? అవుటింగ్ వెళ్ళాడా? సిట్టింగ్ చేశాడా? సాధారణంగా మనుషులు 6 గంటలు 10 గంటలు పడుకుంటారు. ఓహో, ఈయన 12 గంటలు పడుకుంటాడా? లేదండి బాబు, 20 గంటలు? 10 నిమిషాలు మాత్రం మేలుకుంటాడు, మిగతా టైం అంతా పడుకుంటాడు. ఏంది? 10 నిమిషాలు మాత్రమే పడుకున్నాడు. పడుకుంటాడు. క్యూట్ లిటిల్ బాయ్. ఏంది? డాక్టర్ దగ్గరకు వచ్చామండి. ఆ, చెప్పండి. నేను డాక్టర్. హలో, గ్లాడ్ టు మీట్ యు. Thank you. ఎలా ఉన్నారు? ఏదో ఉన్నా బాగా. ఎప్పటి నుంచి అనిపిస్తుంది ఇట్లా ఏంది? నిద్రపోడు? ఓకే, అర్థమైపోయిందా? మీ ఆయనకి మామూలుగా లేదు, ఇనిషియల్ స్టేజ్ లో లేదు, Exactly. మొత్తం కుళ్ళిపోయి మురిగిపోయి అలా రోజు ఉందన్నమాట. వాసన వస్తుంది. ఇది కూడా జరుగుతుందా? ఆ, మొత్తం నా హాస్పిటల్ మొత్తం కంపు చేసేసి ఇద్దరు కలిసి. సరే సరే, ఫైనల్ గా కొంచెం కాదు మొత్తం చూడాలి, కొంచెం చూస్తే సరిపోతుంది. అయ్యో ఎంత బాగా అవుతున్నావు అమ్మా, క్యూట్ గా ఉన్నావు. థాంక్స్ అండి, మీరు బాబు? బాగా హ్యాండ్సమ్ గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. కళ్ళు కూడా చేసుకుంటే పనుకుంటుందా? యా. లే, ఆ, ఆ. ఏం పనుకున్నావా? పనుకోనికి వచ్చినా హాస్పిటల్? నిద్ర పోతే వనుకోక దొల్ల డాన్స్ ఆడతారా? పర్లేదమ్మా, బాగానే అలర్ట్ గా ఉన్నాడు. పంచులేస్తున్నాడు. ఏడికి తీసుకొచ్చినావే నువ్వు అసలు? డాక్టర్ దగ్గర ఇక వనుకో చాలు, పనుకో. లేసి పనుకోమంటే పనుకుంటు, నువ్వు లేవమంటే లేస్తాడా బాబు? ఆ, ఓ వావ్, మళ్ళీ స్మార్ట్ బాయ్. సరే ఏదో. ఇప్పుడు అదంతా కాదు, నీకు ఆపరేషన్ చేస్తా. ఓకేనా? ఆ, చేసేయ్. పనుకో మళ్ళా. ఆ, చేసుకో. ఈయనకి మత్తు ఇంజక్షన్ అవసరం లేదు అసలు. లేదు. ఇంట్లో కూడా లేవయ్యా, ఏయ్ గట్టి కొడుతున్నావు. నవ్వుతున్నావేంటి? ఎప్పుడు అనుకుంటూనే ఉంటావా నువ్వు? పనుకుంటా, నిద్ర వస్తే వండుకోక ఏం చేస్తావు? సరే డాక్టర్ గారు కొంచెం మీరు ట్రీట్మెంట్ సరే చేయండి. ఓకే ఓకే, నువ్వు కళ్ళు మూసుకో ఇక. ఏ పీక వచ్చేస్తావు ఏంది? చూసి ఏందా కొట్టుడు? మళ్ళీ కామెడీ చేశాడమ్మా, పో నవ్వలేక చచ్చిపోతున్నాను. ఆపరేషన్ చేస్తున్నావా కొడుతున్నావా? ఎన్ని రోజుల నుంచి పెంచుతున్నావు? ఇదా? అది చెప్తే తర్వాత కానీ నిద్ర వస్తుంది నాకు ఫస్ట్. పాప మళ్ళీ జోక్స్ నవ్వండి అందరూ. సరే జోకు. final గా operation. జోకు మా ఆయన. ఏయ్, మా ఆయన చికెన్ జోకు. ఇంట్లోకి ఇస్తావు ఇడాకి ఇస్తావు ఏందే నువ్వు? నువ్వు ఏం చేస్తావు? పడుకుంటావుగా, పడుకో. రోజు ఇక్కడ నా ఉండిపో. జీవితమే కామెడీ రోజు అయిపోయింది. ఇక్కడే ఉండిపో, బాగా కామెడీలు కొంచెం చేస్తున్నట్టు. ఆపరేషన్ చేసేసానమ్మా, అయిపోయిందా? నీకు అర్థం కాలేదు, నేను చేసేసాను. ఇప్పుడు లేస్తాడు, మళ్ళీ పడుకోడు. కానా? పక్క డన్. ఏమండి? నా ఫీజు లాంటివి. ఏయ్ ఏయ్, ఫీజు అడిగాను నేను. పిల్లలు దూరం వెళ్ళి, అమ్మో ఇంట్లో నాకు కూడా వెళ్ళాం పిల్లలు. ఏమండి ఏమండి లేవండి, మీ రోగం తగ్గిపోయిందంట. మళ్ళీ బాగా యాక్ట్ చేసాలి బాబు. అయిపోయిందా? ఏమండి? ఓ సారీ, నేను ఆపరేషన్ చేయడం మర్చిపోయాను. ఓకే అమ్మా, ఇప్పుడు దాని కోసిన పక్కనా? ముక్కలు ఎక్కడికక్కడ కరెక్ట్ గా అక్కబెట్టిన. లేస్తాడా ఇప్పుడు? లేస్తాడు. లేచిందంటే ఏమండి? ఉరుకుడే, మహేష్ బాబు పోకిరీలు ఉరుకుతాడు చూసినావా? ఆ, అట్లానే. బాక్సాలే. బాబు బాబు, ఏమండి? లేస్తాడమ్మా, నువ్వు టెన్షన్. అమ్మ లేస్తాడు, నువ్వు టాప్ టాప్ అంటే టాప్కి పంపించా. ఏమండి? లేస్తాడమ్మా. లేచిన 6 నిమిషాలన్నా నన్ను ఆయన సంతోషంగా లేవకపోయినా కదండి. నేను ఉన్నాను, నువ్వు ఏమండి, లేవండి. లే. 99 పెళ్లి చూపుల్లో సెట్ అయ్యాడు. ఇప్పుడు 100 ఎక్కడ అంత చూసుకోవాలి? చరిత్ర ఉందా? అంత ఓపిక లేదు, ఆ ఏజ్ లేదు. గేజ్ కూడా బాగా. లేవట్లేదేంటి? లేపండి డాక్టర్ గారు, లేపండి హలో పొట్టి డాక్టర్ గారు, లేపట్లేదేంటి? లేపండి, లేస్తాను. లేపట్లేదేంటండి? లేపట్లేదేంటండి? అగో, అగో, లేచిండు. నీ వెనక ముందు నుంచి మీరు లేచిండా? చావలేదా? లేదు పడుకున్నా. ఆహా,
ఇందాకేమో అన్నావు డాక్టర్ అంటవి పొట్టి డాక్టర్ అంటవి లేవలే అంటవి లేచావుగా దేశా స్కిట్ అయిపోయింది పద. స్కిట్ అయిపోయిందా ఓరి చెప్పారు స్కిట్ అయిపోయిందని మేము చెప్తున్నాం కదా. నరేషాడి స్కిట్ చెప్పి నరేషాడి నాకు ఇచ్చింది యాక్టింగే తక్కువ, అది కూడా అనుకున్నాడే ఇచ్చారు, డైలాగ్ లీలా ఏమి ఇయ్యలే. యాక్టింగ్ లేక నేను చేస్తుంటే మీరేమో స్కిప్ట్ అయిపోయింది లేవండి నడవండి అంటే నేను పిచ్చోన్నా. నాగార్జున గారు వింటురా చూస్తురా అన్యాయం చూడండి. ఈ ఆర్టిస్టులని తొక్కేస్తున్నాండి కింద బాబు, బాబు. కాపాడాలని. హలో బాబు ఏంది? ఏంది స్క్రిప్ట్ లో లేదుగా లేదా ఇవాళకి నేనే నాగార్జున, చాలా బాగా చేశారు నాన్న. మిమ్మల్ని అందరిని ఎలిమినేట్ చేస్తున్నాను. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. Do what you're told, come on now. I'm all cold. This is my kingdom. సో పోకిరి గ్యాంగ్ సూపర్ గా ఎంటర్టైన్ చేశారు. నువ్వు ఇంతసేపు నవ్వుతున్నావు అంటే ఇప్పుడు ఈ పాటి పొడుగుని ఉండాలి నువ్వు. సో జులై గ్యాంగ్ ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. అదేంటో ఫస్ట్ 2 రౌండ్లు బానే ఉంటారు, 3వ రౌండ్కే డ్రెస్ వేసుకోగానే మారిపోతుంది ఫీలింగ్స్. సో ఏం స్కిట్ చేయబోతున్నారు? వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవ జరిగితే ఎలా ఉంటుంది దాన్ని సాల్వ్ చేయాలి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవ జరిగితే ఎలా ఉంటుంది? వైఫ్ ఎవరు? హే హస్బెండ్ ఎవరు? ఏమవుతుంది జనరేషన్? యాక్చువల్ గా విడాకులు అప్లై చేయడానికి ఆ వస్తాను. నిద్రపోతు మొగుడేమో అక్కడ ఉంటాడు, భార్య ఏమో డాక్టర్ తో డాన్స్ చేస్తుంది, ఇక్కడ ఈ భర్త అక్కడ ఉంటాడు, ఈవిడ లాయర్ తో డాన్స్ చేస్తుంది. అయ్యయ్యో. ఓకే లెట్స్ సీ. హాయ్, నేను ఎవరో చూస్తున్నారా? నేను ఈ సిటీలో ఇద్దరు ఫేమస్ లాయర్స్ ఉన్నారు. ఒకటి నేను, ఇంకోటి ఎవరో నాకు తెలియదు. అఫ్ కోర్స్ నాకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే నేను అంత ఫేమస్ అన్నమాట. ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా అందరూ నా దగ్గరికే వస్తారు. నేను కేసెస్ ఎంత బాగా సాల్వ్ చేస్తా అంటే ఆ కేసును అలా సాగదీస్తూ ఉంటాను. అలానే ఈ రోజు కూడా ఒక కేసు సాల్వ్ చేయబోతున్నాను. భార్య భర్తకి గొడవ. మరి చూద్దాం ఈ రోజు వాళ్ళిద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారు. ఫస్ట్ వైఫ్ ఏ వస్తుందో హస్బెండ్ ఏ వస్తారో వాళ్ళ ఎంట్రీ చూద్దాం. ఓ ఈమెంట్ ఇంత వైలెంట్ గా ఉంది, కొంచెం దూరంగా ఉండడం బెటర్. ఏంటి చెప్పండి సార్, ఏంటి మీ ప్రాబ్లం? నీకు ప్రాబ్లం చెప్పాలా? లేడీస్ ఫస్ట్ అంటారు కదా, ఆమెను అడిగి తప్పించుకోండి. ఫస్ట్ ప్రతిదీ నన్నే అడిగేయడము. సరే చెప్పండి అమ్మా, మీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు వచ్చామో తెలియదా? నీకు పోనీ ఎవరో ఒకరు చెప్పండి, చెప్తేనేగా నాకు అది తెలిసేది. ఉందిగా, నన్ను కట్టుకునిందిగా. చెప్పు. నువ్వే వచ్చాగా ఫస్ట్. అంతే, ఇప్పుడు మాత్రం నేను చెప్పాలి. మా వీధిలో వాళ్ళకి, మా ఫ్యామిలీ వాళ్ళకి, మా ఇంట్లో వాళ్ళకి అందరికీ చెప్పేసింది. ఇంకా దీనికి ఒకదానికి చెప్పలేదా మరి? చెప్పండి, అసలు చెప్తేనేగా నాకు తెలిసేది. సరే, దీన్ని చేసుకున్న పాపానికి ఫస్ట్ నేనే చెప్తానండి. మీకు మామూలుగా సినిమాల్లో డబ్బింగ్ చెప్పేవాళ్ళు తెలుసు కదా, అలానే ఇది కూడా డబ్బింగ్ చెప్తాను అనమాట. ఓ వావ్, కానీ పర్సనాలిటీ చూస్తే అలా అనిపించలేదు. మీరు అనుకున్నట్టు ఏ సమంతకో ఏ కాజల్కో డబ్బింగులు చెప్పదండి. మరి లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ సమర్పించు దెయ్యాల కోట, దెయ్యాల దిబ్బ, పేడ దిబ్బ నా శార్థం. పోని పగటిపూట చెప్తే ఏదో డబ్బుల కోసం చేస్తుంది అనుకోవచ్చు. నైట్ ఇంటికి వస్తుంది, ప్రశాంతంగా పడుకో అంటది. నిద్రలో లేసి దెయ్యాల కోట అంటే దడుచుకొని చచ్చిపోతున్నారండి జనాలు. అబ్బా నువ్వేనా తక్కువ మరి. నేనేం చేసినాను అసలు? ఏం చేసినాను అసలు? ఏం చేస్తారు కనుక్కోండి ఒకసారి. ఏం చేస్తుంటారండి మీరు? నేనా డాక్టర్ అండి. డాక్టర్ అంటే కనిపిస్తుందా? అవునులే, ఏదో కాంపౌండర్ వరకు ఓకే. మీరు బెండప్పారో సినిమా చూసారా? మన సుబ్రహ్మణ్యం విజయవాడ ఫ్లైఓవర్ మీద మూలికలు అమ్ముకుంటూ కూర్చుంటాడు, ఒక షెడ్ వేసుకుని. అది చేస్తాడు. దీంతో పాటు అయిపోయిందా? అలా కదే. బాబు రండి తలనొప్పి వస్తుందా ఈ మూలికి వాడండి, కాలు నొప్పి వస్తుందా ఈ మూలికి వాడనండి, నిద్రలో లేదు చంపేస్తూ ఉంటాడండి. ఏంటయ్యా ఇది? అది పక్కన పెట్టండి కానీ మొన్న ఒక కొత్త టీవీ కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఆహా ఎంత బాగుందని సౌండ్ ఎంజాయ్ చేస్తుంటే అదేమో మ్యూట్ లో పెట్టి ఇది వాయిస్ ఓవర్ ఇస్తుందండి. అది వచ్చేది న్యూస్, ఎవడో చచ్చినాడంట. పోనీ చచ్చినట్టు అనుకుని వాడి పిల్లం ఇంకోటి లేచిపోయిందని చెప్పినారండి. మ్యూట్ నొక్కారండి, అయిపోయిందా? మ్యూట్ నొక్కి కింద స్క్రోలింగ్ చదువుతున్నా, దాన్ని అబద్ధం చేస్తున్నా. ఆమెది ఏం తప్పుందయ్యా? ఆమెది ఏం తప్పుందా? మొన్న చిన్ని కుక్క పిల్లని తెచ్చి పెట్టుకున్నానా నేను, ఏదో రోజు దానికి ఫుడ్ పెట్టి పోషిస్తుంటే అది చిన్ని క్యూట్ గా అరుచుకుంటా ఉంటుంది అనమాట. మొన్న దాని మూతికి టేప్ వేసేసి
అదర్చే కుక్క అరుపులు కూడా ఇది వస్తుంది. వామ్మో వామ్మో ఎంత అబద్ధాలు చెప్తున్నావు. ఎట్లా అరిచింది, మా పక్కింటి వాళ్ళు పారిపోయినారు. ఈ ఒక్కదాని కోసం మీ ఇద్దరు విడిపోవాలనుకుంటున్నారు, ఇంత చిన్న గొడవ. ఏంటి ఒకటేనా, అమ్మో చాలా ఉంది. మొన్న మా వాడు ఒకటి చచ్చిపోయినాడు, పోనీ చచ్చిపోయినాడు కదా దీన్ని చూపిద్దామని తీసుకెళ్తే అక్కడ అందరూ ఏడుస్తుంటే మీరు ఎవ్వరు ఏడవకండి, మీరు లిప్పు వెంట ఏంటి నేను నడుచుకుంటానంటుంది. ఏమనాలండి దాన్ని? అక్కడ ఏం చేయలేదండి, అక్కడికి వెళ్ళి చచ్చిపోయినోడు తిరిగి వెళ్ళి నీకు మూలికి పెడతా లే 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 అన్నాడండి. అది చూసి నన్ను అందరూ కొట్టారండి. చచ్చిపోయిన వాళ్ళకి కూడా మూలికలు పనికి వస్తాయి అని ఇది అంటే పని చేస్తుందో లేదని టెస్ట్ చేశానండి. అప్పుడు దీని పెళ్లి చూపులకి ఏమన్నా వెళ్ళినప్పుడు ఇదేమన్నా పద్ధతిగా ఉందా? అసలు మా కూతురు వాయిస్ అమ్మో, ఒక సమంత ఒక కాజల్ వీళ్ళెవ్వరు సరిపోరని చెప్పారండి. అంతే పెళ్ళైన ఫస్ట్ నైట్ రోజు చూడాలి, అప్పటి స్టార్ట్ చేసిందండి. పాలు దమ్మంటే స్టీల్ ప్లేట్ లో పాలు, లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ సమర్పించండి. సమర్పించేది నేనండి, వాడేవాడిని సమర్పించేదానికి. నాకు అక్కడ ఏడొద్దమ్మా, ఏడొద్దు. నాకు ఫస్ట్ విడాకులు ఇప్పేయండి. సరే సరే, నేను మీకు విడాకులు ఇప్పిస్తాను. భయ్యా నువ్వు కొంచెం కాస్తుండు, నేను నీతో కొంచెం మాట్లాడతాను. నీకు విడాకులు కావాలంతే కదా, ఏడొద్దు ఏడొద్దు. నేనున్నా కదా, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. విడాకులు ఇచ్చేసి నన్ను పెళ్లి చేసుకో, నీకు మూలికలు ఏమి ఉండవు. ఇంకోసారి చెప్పు. అంటే విడాకులు తీసుకుంటా కదా, నన్ను పెళ్లి చేసుకో. 50 లక్షలు ఖర్చు ఇచ్చా మూలికలు ఫేస్ వాష్ చేసుకొని 5 లక్షలు 5 కోట్లు చాలు. 5 కోట్లు చాలా అమ్మా నీకు? మరి లాయర్ కదా. 5 కోట్లు చాలా రా నీకు? లాయర్ కదా. 5 కోట్లు చాలా రా నీకు? ఏమంటున్నాడు తెలుసా రాండి? ఏమన్నాడు? నన్ను పెళ్లి చేసుకుంటా నన్ను చంపేస్తుంది. అందుకే నేను అప్పటి నుంచి భయ్య భయ్యాన్ని వరుసలు కూడా కలిపేశాను. నువ్వు అంటే మీ ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారు కదా, తీసుకుంటున్నారు కదా, విడిపోదామని అనుకుంటున్నారు కదా. అనుకున్నా కానీ విడిపోలేదు కదా. కానీ ఇప్పుడు విడిపోతారు కదా, విడాకులు తీసుకుంటారు కదా, తీసుకుంటారు కదా. సరే 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 స్టాప్. నేను ఇదంతా కావాలని చేస్తా. మీ ఇద్దరి మధ్య ఇంత ప్రేమ ఉన్నప్పుడు మీరెందుకు ఇలా విడాకులు తీసుకోవాలనుకున్నారు? మీ ఇద్దరిని కలపడానికి మనకి విడాకులు నేనే నెంబర్ 1 అని ఏం లేదు అన్న, మొత్తం వదిలేయండి. నాశనం దరిద్రం వదిలిపోతే హ్యాపీగా ఉండొచ్చు మీరిద్దరు. ఓకే, థ్యాంక్ యూ. పాపం క్లైమాక్స్ లో లాయర్ గారు ఆవిడని పెళ్లి చేసుకుంటాను అడగడం వల్ల మీరిద్దరు కలిసి లాయర్ని కొట్టడంలో మీ ప్రేమానురాగాలు ఆవిడ తెలుసుకుని మీ ఇద్దరికి వదిలేసింది ఆవిడ. సో లాయర్ గారు మీరే నెంబర్ 1 అండి. నాకు తెలిసి మీరు లాయర్ కంటే ఎక్కువగా దాని సైక్రాటిస్టులు ఉంటారు, దానికి కరెక్ట్ సెట్ అయ్యారు మీరు. వెల్ డన్, థ్యాంక్ యూ. అండ్ మీ స్కిట్ కి గాను మీరు చేసిన మీ నిద్ర స్కిట్ కి 300 పాయింట్స్. మీ స్కిట్ లాయర్ గారు మీ ఇద్దరిని కలుపుతారో విడదీస్తారో నాకు తెలీదు, కానీ మొత్తానికి సాధించారు ఏదో. బట్ ఇట్స్ అ వండర్ఫుల్ స్కిట్. 300 పాయింట్స్. సో పోక్రీ ఆన్ 900, జులై ఆన్ 900. మనం వచ్చాము ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఈ రౌండ్ డిసైడర్, మీరు ఎవరు విన్నర్స్ అని చెప్పడానికి. ఎందుకంటే ఇద్దరికి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. జులై దగ్గర 900, పోక్రీ దగ్గర 900. ఇక్కడ క్వశ్చన్స్ ఉంటాయి, 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలంటే స్క్రీన్ మీద వచ్చే ఇమేజ్ చూడాలి. ఇమేజ్ బట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ బెలూన్ మీద మీ టీం నుంచి ఒక వీరనారి వచ్చి కూర్చుని ఉంటారు. ఆవిడ గెంతుకుంటూ వెళ్ళి క్రాస్ గా ఉన్న డైమండ్ తీసుకొచ్చి నాకు ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తే వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్. హియర్ వి గో, లాస్ట్ రౌండ్, బొమ్మ పడుద్ది. సో పోక్రీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? వీణా. కమాన్ వీణా. అండ్ జులై గ్యాంగ్ నుంచి వినిత. కమాన్. ఓకే, సో బొమ్మ పడుద్దిలో 2 టీముల నుంచి వాళ్ళ టీం లీడర్లు వచ్చారు ముందుకి. మీరే మీ టీంని కాపాడతారు. ఓకే, ఇవాళ విన్నర్ ఏ గ్యాంగ్ అవుతుంది అనేది మీ చేతిలో ఉంది. సారీ, మీరు కూర్చున్న బంతి మీద ఉంది. ఓకే, హియర్ వి గో, బొమ్మ పడుద్దిలో ఫస్ట్ పిక్చర్. ఓకే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసిన ఖుషి మూవీలో ఆయన పూర్తి పేరేంటి? గో.
మీరిటు ఇద్దరు పూచ్ అందరు సైలెంట్ గా ఉండండి. ఆన్సర్ ఖుషి మూవీలో ఖుషి మూవీలోనే పవన్ ఆయన కళ్యాణ్ చేశారుగా, ఆయన చేసిన సినిమా ఆయన చేసింది మీరు చెప్పారుగా. ఎస్, ఆయన పేరు పవన్ కళ్యాణ్ గారి పూర్తి పేరు ఆ సినిమాలో సిద్ధు సిద్ధార్థ్ రాయ్. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. విడు 6 అడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు రాయల్ బెంగాల్ టైగర్ సిద్ధు సిద్ధార్థ్ రాయ్. ఓకే, జులై గ్యాంగ్ 1100 పాయింట్స్ అండ్ పోక్రీ గ్యాంగ్ 900 పాయింట్స్. సో అలా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ పిక్చర్ అయిపోయింది, 200 అటు పడింది. సో రెండో పిక్చర్ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫస్ట్ రావాలి. మీరు ఫస్ట్ రండి, నేను చూసుకుంటా మిగతా అంతా. ఓకే మేహూనా? ఓకే, సో పోక్రీ గ్యాంగ్ అండ్ జులై గ్యాంగ్ బొమ్మ పడుద్దిలో సెకండ్ పిక్చర్. ఓకే, మీరు చూసిన ఈ ఇమేజ్ అది ఏ ప్లేస్, దాన్ని ఏమంటారు? మోకాళ్ళు తలనొప్పి వస్తుందా? ఫస్ట్ డైమండ్ ఇచ్చారు మీరు. ఆన్సర్ గోల్కొండ ఫోర్ట్. రాంగ్ ఆన్సర్, -100 పాయింట్స్. అయ్యో పాపం. యాక్చువల్ గా గోల్కొండ ఫోర్ట్ ఉందమ్మా హైదరాబాద్ లో. అది మాత్రం గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ప్రపంచ వింతల్లో వన్ ఆఫ్ ద వింత. అండ్ ఇట్స్ ఇన్ చైనా. అండ్ దానికి తోడు మన భూమి మీద ఉన్న ఏకైక మాన్యుమెంట్ ఇది చంద్రుడి మించి కూడా కనిపిస్తుంది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మూన్ మించి కూడా కనిపిస్తుంది. అంత పెద్దది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. కంగ్రాచులేషన్. దాన్ని గోల్కొండతో పోల్చిన నాకు కూడా గర్వంగా ఉంది. బట్ అలా కవర్ చేసింది ఆవిడ. సో రాంగ్ ఆన్సర్ వల్ల ఒక 100 పోయి పోక్రీ గ్యాంగ్ ఆన్ 800 పాయింట్స్, జులై గ్యాంగ్ ఆన్ 1100 పాయింట్స్. ఏం పర్లేదమ్మా, నెక్స్ట్ దానికి నువ్వు ఫస్ట్ రా, నేను హింట్ ఇచ్చేంత వరకు ఆగు అని చెప్పి అలా చెప్పేకు. ఓకే, హియర్ వి గో. బొమ్మ పడుతీలో థర్డ్ పిక్చర్. ఒకటి రెండు ఉంటేనే అదోలాగా ఆన్సర్లు వస్తున్నాయి, ఇన్నుంటే ఇంకేం వస్తాయి? ఓకే, మీరు చూసిన ఇమేజ్ లో ఎన్ని ఏనుగులు ఉన్నాయి? గో. మీరు గెలుస్తున్నారు కానీ ఇక్కడే ఉంటున్నారు, అదేంటో. ఇటు రండి. ఆన్సర్ యాక్చువల్లీ అన్ని బొమ్మలు ఉండే సార్ కన్ఫ్యూజ్ ఒకటి 2 3 అగోవిందుడందరి వాడు. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒకవైపు. మిస్ ఐబిఎం ఆన్సర్ ప్లీజ్. 1 3 కాదుగా? 1 షూర్? షూర్. దాదా నేను చెప్పలేదు, హింట్ ఇవ్వలేదు అనద్దు. 1 ఇంకెందుకంటావు? రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. ఎస్, ఒకటే ఏనుగు బొమ్మ ఉంది పిక్చర్ లో, మిగతా అన్ని డబల్ ఉన్నాయి, కొన్ని అలా ఉన్నాయి. సో ఏనుగు ఒకటే తొండం బయటేసుకుని వెయిట్ చేస్తాం. సో పోక్రీ గ్యాంగ్ 1000 పాయింట్స్ అండ్ జులై గ్యాంగ్ 1100 పాయింట్స్. సో బొమ్మ పడితీలో డిసైడింగ్ క్వశ్చన్, ఎవరి వాళ్ళ విన్నర్స్ చూద్దాం. హియర్ వి గో. మీరు చూసిన ఈ పోస్టర్ ఏ సినిమాలోదో ప్రపంచం అంతా తెలుసు. మీకు డౌట్ కొందేంటి? సీతం వాకిట్లో సిరిమల చెట్టు అలాంటివి చెప్పకరు, గిలగిల కింద పడి కొడేసుకుంటాను నేను, మా అమ్మ. సో మీరు చూసిన ఈ పోస్టర్ లో ఏ సినిమా అయితే ఉందో, ఏ సినిమా పోస్టర్ అయితే ఉందో, ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? గో.
పొజిషన్ ప్లీజ్. ఆన్సర్. అమ్మా ఇది ఏం సినిమా పోస్టరు? నేను మా ఊరు వెళ్ళిపోతా, నా వల్ల కాదయ్యా. అది ఏ సినిమా పోస్టర్ అడిగితే తెలియదు అంటారయ్యా. ఎప్పుడైనా ఎవ్రీడే ఇన్ మై డ్రీమ్స్ ఆ సాంగ్ విన్నావా? ఏ సినిమాలో అలా మార్చారా? ఏ సినిమాలో? ఇక్కడ అనుకూలంగా రా నాకు ఒకసారి. ఏం సినిమా అది? ఏం సినిమా పోస్టరు? జురాసిక్ పార్క్. ఏదైతే బోట్ ముందు ఇలా నుంచుని కేట్ విన్స్లెట్, లినార్డో డికార్పియో ఇలా నుంచున్నారో అది జురాసిక్ పార్క్ పోస్టర్ కదా. ప్రపంచంలో పిచ్చోళ్ళు తక్కువ మంది ఉన్నారంటే నమ్మే అనవసరంగా పిచ్చోళ్ళు ఉన్నారు. నాకు తోడుగా చాలా మంది ఉన్నారు ఇక్కడ. దీన్ని టైటానిక్ అంటారమ్మా. ఐడియా ఉందా? అందులో ఏం జరుగుతుందో తెలుసా? టైటానిక్ సినిమాలో షిప్ మునిగిపోతుంది. నువ్వు ఇది చెప్పు నాన్న. టైటానిక్ సినిమా డైరెక్టర్ ఎవరు? దాసరి నారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు అలాంటి పేర్లు. ఈయన పేరులో జేమ్స్ బాండ్ పేరు ఉంటుంది. ఈయన పేరులోనే కెమెరా ఉంటుంది. మీ టైం అయిపోయింది ఇంకా. ఓకే, కెమెరాన్ బాండ్, కెమెరియన్ బాండ్, అది ఏదో బాండ్. బాండ్ అయితే ఉంది కదా. ఓకే రైట్. నువ్వు ఆన్సర్ చెప్పమ్మా. జేమ్స్ కెమెరాన్. అమ్మా. సో ఫైనల్ ఆన్సర్ ఈవిడ బాండ్ కెమెరాన్ అని చెప్పారు. మీ ఫైనల్ ఆన్సర్ జేమ్స్ కెమెరాన్. మీకు విన్నిద్దాం అనుకున్నాను, నేను ఏం చేయలేను. ఇవిడికి ఆన్సర్ తెలుసు అనుకుని ఇంతసేపు మీరు ఫైట్ చేస్తుంటే ఇవిడికి ఆన్సర్ తెలుసు అనుకుంటున్నాను. ఓ వాళ్ళకి అసలు తెలియదులే. కంగ్రాచులేషన్స్ అమ్మా. బాండ్ కెమెరాన్ ఇస్ రైట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. -100 పాయింట్స్. జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం. జేమ్స్ కెమెరూన్ అన్న విషయం ఆవిడకి కూడా తెలీదు. ఈవిడ బాండ్ కెమెరాన్ అంది కదా అని జేమ్స్ బాండ్ లో జేమ్స్ కూడా ఈవిడ తెచ్చుకుంది. ఆవిడకి అస్సలు తెలీదు. అమ్మ జేమ్స్ కెమెరూన్ అన్న ఆయన చాలా అతిపెద్ద డైరెక్టర్. హిట్ టైటానిక్ అరౌండ్ 95 లో వచ్చింది. దాని తర్వాత 12 years కష్టపడి 2007 and 2008 టైంలో హీ మేడ్ అవతార్ మూవీ. నౌ ఈస్ వర్కింగ్ ఆన్ అనదర్ ప్రాజెక్టు. 8 years గా ఇంకో ప్రాజెక్ట్ మీద ఆయన ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. ఆయన ఇమాజినేషన్ మ్యాచ్ చేయడానికి కెమెరాస్ లో క్యాప్చర్ అవ్వట్లేదని ఆయనే సొంతంగా కెమెరాలు కూడా కనిపెట్టుకున్నాడు. ఆయనే కెమెరా కనిపెట్టి అవతార్ మూవీ షూట్ చేయడం జరిగింది. అండ్ టైటానిక్ మూవీ మొత్తం చూసారు? ఐడియా ఉందా టైటానిక్ మూవీ? బిట్స్ అండ్ పీసెస్ లో చూసుంటారు. యా, ఆ సినిమా మొత్తం ఒక హాల్లో తీశారు. ఇలాంటి ఒక హాల్లో షూట్ చేసిన మొత్తం సినిమా. అందులో సముద్రం గ్రాఫిక్స్, షిప్ గ్రాఫిక్స్, ఎవ్రీథింగ్ గ్రాఫిక్స్. ఓకే, జేమ్స్ కెమెరూన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో పోకిరి గ్యాంగ్ 900కి వచ్చారు. నిజంగా బాగా ఆడారు, బాగా ట్రై చేశారు. ఇందాక ఒక తప్ప ఆన్సర్ చెప్పడం, ఇప్పుడు ఒక తప్ప ఆన్సర్ చెప్పడం వల్ల వెనక్కి వెళ్ళారు తప్ప మీరు అటెంప్ట్ చేయడం కరెక్ట్ కదా. రైట్, యు గేవ్ ఫర్ ఇట్. అండ్ ఇవాల్టి మా ఈ కిక్ షో విన్నర్స్ జులై గ్యాంగ్ విత్ 1100 పాయింట్స్. త్రుట్లో తప్పిన పెను ప్రమాదం, రాశి ఫలాల్లో సరిగ్గా రాశి లేకపోవడం వల్ల అక్కడ దాకా వచ్చి యూటర్న్ కొట్టుకుని వెళ్ళిపోయారు మీరు. యా, ఇట్ ఈస్ లైక్ ది సేమ్ థింగ్. అదృష్టం ఒకసారి తంతుంది, దరిద్రం తలుపు తీసేంత తంతూ ఉంటుంది. మిమ్మల్ని కలవడానికి వచ్చాం కదా, మోర్ దాన్ ఎగ్జాక్ట్లీ. అబ్బా ఓడిపోయిన వాళ్ళందరూ ఇలాగే అంటారు. ఇదిగో తీసుకో. మేము హార్ట్ఫుల్ గా అంటున్నాం. ఉండదు, ఈ తర్వాత ఇస్తా. కంగ్రాచులేషన్స్ ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఇలాగే మల్టీ టాలెంటెడ్ గా ఇలాగే బాగా కష్టపడుతూ సూపర్ గా ముందుకెళ్ళాలి. అండ్ మీరు చేస్తున్న వర్క్ లో బాగా షైన్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. అండ్ జనరల్ నాలెడ్జ్ మీద మీకున్న పట్టు నాకు చాలా ముచ్చటేసింది. సో అది కూడా ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకులందరూ పాపం భయభ్రాంతులకు గురయ్యారు కాసేపు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us.
తప్పులేదు. నాకు కొన్ని విషయాలు తెలియదు, మీకు కొన్ని విషయాలు తెలియదు, అంతే కదా? రైట్. రెండు కేకులు అయిపోయింది. మిగతా అంత సేమ్ టు సేమ్. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 2 సూపర్ గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ప్రదీప్. టాటా బాయ్, థ్యాంక్ యూ.